సో ఇప్పుడు గట్టిగా మాట్లాడితే మనం చూసే తెలుగు వెబ్ సిరీస్లు అన్ని చూసుకుంటే హ్మ్. అరాకొరా ప్యాడింగ్ ఆర్టిస్టులు, హ్మ్. హ్మ్. కొంచెం నోన్ ఫేసెస్ హ్మ్. వీళ్ళే నడుపుతున్నారు. కానీ హ్మ్. ఇలాంటి అల్లు అర్జున్ వచ్చి కూర్చొని వెబ్ సిరీస్ తీసి ఓటీటీలో వేసుకునే మొహం కాదు అది. ఓకే. ఓకే. కొడితే సినిమాలోనే కొట్టాలి. హ్మ్. మరి సినిమాల్లో వెబ్ సిరీస్ నడపలేంగా 9, 10 ఎపిసోడ్లు. ఓకే. సో ఓకే. అందుకని సుకుమార్ సార్ ఐడియాలజీ ఎట్లుందంటే హ్మ్. హ్మ్. 'పుష్ప ద రైజ్' హ్మ్. 'పుష్ప రైజ్' అనేది హ్మ్. సీజన్ 1 అనుకోండి మీరు. నేను ఓకే. చెప్పింది మైండ్‌లోకి తీసుకొని మీరు మళ్ళీ సినిమాకెళ్ళండి. హ్మ్. హ్మ్. నేను నేను డైరెక్ట్ కెమెరాకే చెప్తున్నా. హ్మ్. హ్మ్. భయ్యా మీరు నెగెటివ్‌లు ఎవ్వరు ఎంతన్నా చెప్పుకోండి. అక్కడ ఒక మిస్టేక్ జరిగింది ఖచ్చితంగా. హ్మ్. ఆ మిస్టేక్ ఏంటంటే సుకుమార్ సార్ దీన్నొక వెబ్ సీరీస్ తరహాలో మీరు బుర్ర పెట్టుకొని 'పుష్పరాజ్' క్యారెక్టర్‌ని నెత్తిలో పెట్టుకొని మీరెళ్తే మీకు అది ఇంకొకలాగా కనపడుతుంది. సినిమా అని చెప్పడం వల్ల మీకు ఇంత ఫీలింగ్ వస్తుందేమో. ఒక్కసారి నేను చెప్పిందంతా విని మీరు డైరెక్ట్‌గా ఎళ్లి మళ్ళీ థియేటర్‌లోకెళ్ళి కూర్చొని చూడండి. బాంచద్ నేను నిజంగా చెప్తున్నా. మీకప్పుడు మీకు అదే వెబ్ సీరీస్ మోడ్ మీకు హ్మ్. 'పుష్పరాజు' టాప్ నాచ్‌లో కనపడతది. ఓకే. అది.